ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. నాకు సామర్థ్యము లేదు, ఎలాంటి వాటికి నేను పనికిరాను, నా దేవుడు నన్ను వదిలేశాడు, నేను శపితమైన దానను, నేను శపితమైన వాడను అని ఈరోజు నీ మీద నీకే శాపాన్ని నువ్వు ఏలుబడి చేసుకుంటున్నావేమో. కానీ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన ఇచ్చిన పనిని నువ్వు మొదలుపెట్టు, ఆయన చేసిన క్రియల్ని నువ్వు తలుచుకో, ఆయన చేసిన మేలులని నీ జీవితంలో ఎన్ని ఉన్నాయో ఒకసారి లెక్క పెట్టుకో. దేవాది దేవుడు నిన్ను అనేకమైన వాటి మీద నియమించినప్పటికీ నీ శాపాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నీ నోటితో నువ్వు శాపాన్ని ఏలుబడి చేసుకునే విధంగా చేస్తున్నావు. దేవాది దేవుడి రోజుతో మాట్లాడుతున్నాడు, నువ్వు శాపగ్రస్తురాలివి కాదు. నా మందిరము అనేక జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. నా మందిరంలోకి నువ్వు వచ్చినచో నీ పాపము తొలగించబడుతుంది, నీ శాపము తొలగించబడుతుంది. నువ్వు దేనికి పనికిరాననే తత్వం నుంచి నీకు విడుదల లభిస్తుంది. నువ్వు దేనికి పనికిరాని వాడవు కాదు, నాకు పనికొచ్చు వాడవు. నిన్ను దేనికి పనికిరాని వాడిగా చేయను. నేను అనేకమైన వాటిని నియమించి దాంట్లో నేను ఉన్నత స్థానంలో నేను నిలుపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనలో ఏలుబడి చేసే క్రియల వల్ల మనము శాపాన్ని పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాము. శాపాన్ని బంధిద్దాం, పాపాన్ని యేసు రక్తంలో తుడిచివేద్దాము. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.